రామాయణంలో రావణ సంహారం పూర్తయిపోయి యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగేటప్పుడు సుగ్రీవుడు కూడా రాముడి దగ్గరకు వచ్చినప్పుడు భరతుడికి చూపించి ఒక మాట చెబుతాడు. తచ్చమద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవస్య నివేదయ. ఇది నేను ప్రమాణంతో మీకు చెబుతున్నాను. సుగ్రీవుడు నాకు చాలా గొప్ప స్నేహితుడు. ఓ భరత తమ్ముడు, ఇట్లాంటి వాడి సహాయం వల్లనే నేను మళ్ళీ తిరిగి సీతను పొందగలిగాను. కనుక నేను సీతాదేవి ఆనందంగా ఏకాంతంగా ఉండే నా శ్రేష్టమైన భవనాన్ని నువ్వు సుగ్రీవుడికి ఇవ్వు అని చెప్పాడు రాముల వారు. ఎక్కడి సుగ్రీవుడు, ఎక్కడి శ్రీరామచంద్రమూర్తి? ఆ శ్రీరామచంద్రమూర్తి తన సొంత భవనాన్ని, మీకు ఈ విషయం ఉంటే ఒకటి గుర్తు రావాలి, చాలా సినిమాల్లో చూసే ఉంటారుగా, కృష్ణ పరమాత్ముడు కుచేలుడి పాదాలు గడిగి కుచేలుణ్ణి ఎంతో గౌరవించాడు కదా, అలాంటి గుణమే కదూ ఇది. సుగ్రీవుడికి తన ఏకాంత భవనాన్ని ఇవ్వడమా? అట్లాంటి పనిని శ్రీరామచంద్రమూర్తి చేశాడు కనుకనే ఆయనని గుణవాన్ అన్నారు. అంతేనా, శబరితో ఎంత గొప్పగా మాట్లాడాడు. శబరికి ఎంగిలి పళ్ళు ఇచ్చింది తిన్నాడు అని మనం సహజంగా చెబుతాం, కానీ మూల రామాయణంలో అలా లేదు. శబరి మహాతపస్విని, యుక్తాయుక్త విచక్షణ తెలిసింది. ఆమె యొక్క వాక్కు ఎంతో మధురభరితమైనటువంటిది. మహర్షులు వెళ్ళిపోతూ నువ్వు రాముడు వస్తే పూజించు అనే ఆమెను ఉంచి దివ్యమైన పుణ్యలోకాలకు వెళ్ళారు. శబరి రాముడితో అంటుంది, రామా నేను నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా. మా గురువుగారు వాళ్ళందరూ పుణ్యలోకాల నుంచి దివ్యమైన విమానాలు వస్తే నేను చూస్తూ ఉండగానే ఆ విమానాలని అధిరోహించి పుణ్యలోకాలకు వెళ్ళారు. నిజానికి ఇలాంటి సంఘటనలు ఈరోజు ఊహించడానికి కూడా కుదరదు. పైనుంచి విమానాలు వస్తాయని మనం అనుకుంటాం. పుష్పక విమానానికి ప్రత్యేకత ఏమిటి అంటే 100 మంది కూర్చున్నారయ్యా, సీటు సరిపోదనడానికి లేదు, ఇంకొకటి ఖాళీ ఉంటుంది. అదే పుష్పక విమానానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అనేకమైన ఉంటాయి, అదొక ప్రత్యేకత. కనుక మహాత్మా రామా, మా గురువుగారు వెళ్తూ నిన్ను పూజించరమ్మన్నారు అని చెప్పారు. అలాగే అని రాముల వారు శబరిని అనేకమైన కుశల ప్రశ్నలు వేశారు. శబరి, కచ్చిత్తే నీకు అన్నీ బాగున్నాయా అంటే, ఒంటరిగా నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, నీకు అన్ని సౌకర్యాలు అమరాయా అని అడిగారు. ఇంతకీ శబరి అక్కడ ఎదురు చూస్తోందని రాముల వారికి ఎవరు చెప్పారు? రాముల వారికి ఎలా తెలిసింది? ఆయన వెతుక్కుంటూ వచ్చాడా? లేదే. మరి రాముల వారికి ఎవరు చెప్పారంటే కబంధుడు అనే ఒక రాక్షసుడు చెప్పాడు. అంతే, రామకార్యం అలా అవుతుంది. కబంధుడు అనేవాడు శాప విముక్తి పొంది నీకోసం శబరి ఎదురు చూస్తోందయ్యా అని చెబితే శబరి కోసం వెతుక్కుంటూ రాముడు వెళ్ళాడు. వెళ్ళి పలకరిస్తాడు, శబరి నీకన్నీ బాగున్నాయా? నిర్జిత విగ్రహ, తపస్సు చేస్తున్నావు కదా, నువ్వన్ని విఘ్నాలని అధిగమించావా? ప్రమాదం, ఆలస్యం, కోపం, నిద్ర, ఆకలి ఇవన్నీ కూడా తపస్సు చేసేటువంటి వాడికి విఘ్నాలు. ఆ విఘ్నాలన్నిటి నువ్వు అధిగమించి భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నావా? నీ తపస్సు వర్ధిల్లుతోందా? కోపాన్ని అదుపులో ఉంచుకున్నావా అని ప్రశ్న వేస్తున్నాడు. కచ్చిత్తే నియత కోప, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది తపస్సు చేసేవాడికి గొప్ప ఫలితం. అక్రోధస్తపస ఫలం. కొంతమంది అంటారు, నేను మామూలుగా మనిషినే కానివ్వండి, కోపం వస్తే మనిషిని కాదు అంటారు. కానీ కోపం వచ్చినప్పుడే కదా నీ మనుష్యత్వం బయటపడాలి. కుక్క కూడా కడుపు నిండితే ప్రశాంతంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడే కదా దాని స్వభావం బయటికి తెలిసేది. దానికి మనకి తేడా ఎప్పుడు అంటే, ఒక చెడు గుణం బయటపడినప్పుడు దాన్ని నిగ్రహించుకున్నప్పుడే. ఆ కోపాన్ని నిగ్రహిస్తేనే నువ్వు గొప్పవాడి అవుతావు. అందుచేత కచ్చిత్తే నిజత కోప, నీ కోపాన్ని నువ్వు తగ్గించుకున్నావా? ఆహారస్య తపోధనే, నియమబద్ధంగా తపస్సులు స్వీకరించే ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా అని అడిగారు. ఈరోజు ఆహార నియమాలు చెప్పాలంటే భయపడాలి. చెప్పిన వాడికి వివక్షణ అంటగడతారు తప్ప, ఇలా ఆహారం తీసుకుంటే ఇది ఫలితం అని చెప్పినందుకు చెప్పిన వాడిని తిడతారు. ఉపనిషత్తుల్లో ఋషులు మనకి అందించిన విజ్ఞానం ఏమిటి అంటే, మనం తినేటువంటి ఆహారంలో 7వ భాగం మన మనస్సుగా మారుతుంది. మీరు ఏ ఆహారాన్ని స్వీకరించినా అందులో 7వ భాగం మన మనస్సు. అందువలన తినే అన్నాన్ని భగవంతుడికి సమర్పించి ఇది భగవంతుడి ప్రసాదం అని మనం తినాలి. మనం ఎట్లాంటి పదార్థం తింటున్నా దేవుడికి పెట్టవచ్చు, ఎందుకంటే మనం తింటున్నాం కదా, మనకు తినే యోగ్యత ఉంది. ఆ పదార్థానికి మనం తినే యోగ్యత ఉంది కదా, మనం తింటున్నాం కాబట్టి అది దేవుడికి పెట్టవచ్చు, సంశయం ఏమీ లేదు. వాళ్ళ పద్ధతిని అనుసరించి వాళ్ళు పెడతారు.
ఒక్కసారి మనసులో భగవంతుణ్ణి తలుచుకుని ఈ ఆహారం పవిత్రమవ్వాలి అనే భావంతో ఆ ఆహారాన్ని తింటే మనకు మంచి మనస్సు అనేది కలుగుతుంది. మనమందరం తపస్సుల్లాగా కందమూలాలు తినలేం, అంటే దుంపలు తింటూ బతకలేం. కానీ తిన్నంత వరకు కూడా పవిత్రమైన బుద్ధితో మంచి పని చేస్తూ ఉండాలి. అంటే చక్కగా అందరికి ఇస్తూ మిగిలిన దాన్ని భగవత్ ప్రసాదంగా భావించాలి. కనుక నియమబద్ధమైన ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? కచ్చిత్తే నియమా ప్రాప్తాహ, అన్ని నియమాలు నీకు అమరాజా. నీ మనస్సుకి శాంతి అనేది కలిగిందా? మొక్కుబడిగా చేయడం కాదు తపస్సు అంటే. తపస్సు చేసేటప్పుడు మనసుకి శాంతి కలగాలి. అలాంటి శాంతిని నువ్వు పొందుతున్నావా శబరి? నీ గురు శుశ్రూష ఫలించిందా? మతంగ మహర్షి దగ్గర ఆ శబరి ఎంతో కాలం గురు శుశ్రూష చేసింది. గురు శుశ్రూష చేయడం వల్లనే వాళ్ళందరూ చెప్పారు రాముడు వస్తాడు సేవించు అని. నీ గురు శుశ్రూష చక్కగా ఉందా అని శబరిని ఒక మాట అంటాడు, సఫలా చారుభాషిణి, మంచిగా మాట్లాడే స్వభావం గల శబరి అని అంటాడు. అంటే శబరి అంటుంది, రామా నిన్ను చూసినప్పుడు కదయ్యా నా తపస్సు సిద్ధించింది, అద్యప్రాప్త తపస్సిద్ధి. ఇంతకాలానికి మహర్షులు పుణ్యలోకాలు వెళ్ళిపోయాక నేనొక్కదాన్ని ఎంతో కాలం తపస్సు చేస్తూ ఉండగా ఇప్పటికి నీ దర్శన భాగ్యం కలిగింది, ఇప్పటికి నా తపస్సు సిద్ధించింది. ఎందువల్ల? నీ దర్శనం చేత. అంత మాత్రమేనా, నేను ప్రతిరోజు గురువుగారికి పూజ చేశాను కదా, ఆ పూజకు కూడా సంపూర్ణమైన ఫలితం దక్కింది అని శబరి అన్నది. కనుక గుణవాన్ అంటే శ్రీరాముడు చూపించిన గుణములు ఇన్ని తెలుసుకోవాలి. శబరితో ఎలా ఉన్నాడు, సుగ్రీవుడితో ఎలా ఉన్నాడు, గుహుడితో ఎలా ఉన్నాడు, వీటన్నిటిలో రాముల వారి యొక్క గుణం బయటపడింది. అది మనం అర్థం చేసుకోవాలి. రామాయణం అనగానే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు రాముల వారు సీత కోసమే యుద్ధం చేశాడు తప్ప మరో కార్యం లేనట్టు మనం అలా భావించరాదు. రాముల వారికి సీత మాత్రమే కావాలి అనుకుంటే వాలిని వెళ్ళి అడిగినా తీసుకొచ్చేస్తాడు. వాలికి ఎంతో శక్తి ఉంది. రావణుడికి వాలి అంటే చచ్చేంత భయం. వాలి బలం ముందు నిలవలేక రావణాసురుడు వాలితో స్నేహం చేసుకున్నాడు. వాలిని ఒక్క మాట అడిగితే సీతను తెచ్చిపెట్టేస్తాడు. కానీ రాముడి లక్ష్యం అది కాదు. రావణాసురుడి యొక్క అధర్మ పరిపాలన మొత్తాన్ని కొట్టడం. ఎలా కొట్టడం అంటే ససైన్యంతో సపరివారంతో సబంధుకంగా మొత్తాన్ని నాశనం చేయడం. ఎందుకంటే వీడు లోక కంటకుడు, వీడి వల్ల లోకాలన్నీ పీడింపబడుతున్నాయి. వీడిపోయినా వీడి అనుచరులు లోకాన్ని పీడిస్తారు. కనుక ఆ సమస్తాన్ని నాశనం చేయడం రాముడి యొక్క లక్ష్యం. కనుకనే సీత వెళ్ళిందన్న ఒక్క నెపానికి సమస్తాన్ని నాశనం చేశాడు రాముడు. సీతని మాత్రమే తెచ్చుకోవడం అయితే రాముడు ఎప్పుడూ చేసేవాడు.